కవిత బీఆర్ఎస్ పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్సీ కవితని పార్టీ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది కవిత. 2-3 రోజుల్లో మేధావులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు కవిత. అయితే బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. In 1990, sir, governance is a continuous process, sir, whether it's a Congress government or the BJP government. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసీఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదని చర్చ నడుస్తోందట. జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం, తర్వాత బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండటంతో ఇప్పటి నుంచి పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన్ని చేరుతారనే ప్రచారం జరుగుతోందట. దీన్ని అనువుగా తీసుకుని త్వరలోనే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామస్థాయి నుంచి ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కవిత బీఆర్ఎస్ పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్సీ కవితని పార్టీ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది కవిత. 2-3 రోజుల్లో మేధావులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు కవిత. అయితే బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. In 1990, sir, governance is a continuous process, sir, whether it's a Congress government or the BJP government. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసీఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదని చర్చ నడుస్తోందట. జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం, తర్వాత బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండటంతో ఇప్పటి నుంచి పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన్ని చేరుతారనే ప్రచారం జరుగుతోందట. దీన్ని అనువుగా తీసుకుని త్వరలోనే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు
ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కవిత బీఆర్ఎస్ పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్సీ కవితని పార్టీ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది కవిత. 2-3 రోజుల్లో మేధావులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు కవిత. అయితే బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. Happened in 1990. Sir, governance is a continuous process, sir, whether it's a Congress government or the BJP government. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసీఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదని చర్చ నడుస్తోందట. జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం, తర్వాత బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండటంతో ఇప్పటి నుంచి పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన్ని చేరుతారనే ప్రచారం జరుగుతోందట. దీన్ని అనువుగా తీసుకుని త్వరలోనే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. కవిత బీఆర్ఎస్ పార్టీలో కొరకరాని కొయ్యగా మారిన ఎమ్మెల్సీ కవితని పార్టీ సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్సీ పదవికి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది కవిత. 2-3 రోజుల్లో మేధావులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని ప్రకటించారు కవిత. అయితే బీఆర్ఎస్ కు రిజైన్ చేసిన కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావిస్తున్నట్టు సన్నిహితుల దగ్గర చెప్పినట్టు సమాచారం. అందుకు అనుగుణంగానే రాజకీయ నిపుణులతో పాటు జాగృతి ముఖ్య నేతలతో సంప్రదింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. Happened in 1990. Sir, governance is a continuous process, sir, whether it's a Congress government or the BJP government. ఆ తర్వాతే తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై క్లారిటీ ఇవ్వనున్నట్లు జాగృతి వర్గీయుల నుంచి అందుతున్న సమాచారం. తొలుత ప్రజల్లోకి వెళ్లి వారి నుంచి సానుభూతి పొందాలని అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కవిత జై కేసీఆర్ నినాదం అందుకున్నారు. మీడియా సమావేశంలోనూ జై జాగృతి, జై కేసీఆర్ అంటూ నినదించారు. అంతేకాదు జాగృతి సంస్థ బ్యానర్లపై కేసీఆర్ ఫోటో ఉంటుందని స్పష్టం చేశారు. కవిత ఈ నినాదాన్ని కాకతాళీయంగా చేసింది కాదని చర్చ నడుస్తోందట. జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం, తర్వాత బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని జై కేసీఆర్ అని పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కూడా నినదించడం ద్వారా బీఆర్ఎస్లోని అసంతృప్తి వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ఆమె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఉండటంతో ఇప్పటి నుంచి పార్టీ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయట. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్ కావాలి. గతంలో బీఆర్ఎస్లో పనిచేస్తున్న నేతల్లో కొంతమంది కవితకు సానుభూతి పరులుగా ఉన్నారు. దీంతో త్వరలోనే వారంతా కవిత పక్షాన్ని చేరుతారనే ప్రచారం జరుగుతోందట. దీన్ని అనువుగా తీసుకుని త్వరలోనే కవిత రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్నాయి. 9 రోజుల పాటు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో జాగృతి సంస్థతో కవిత బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.
మహిళల్లో ఆమె ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలను జాగృతి సంస్థ తరపున నిర్వహించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో పాల్గొనేందుకు ప్లాన్ రూపొందించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇక కవిత గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే జాగృతి నేతలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. మరి కవిత యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.